సువార్తని ప్రకటించండి, సత్య సువార్తని ప్రకటించండి. అవిశ్వాసులుగా ఉన్న వారిని విశ్వాసంలోకి నడిపించండి, వారిని బలమైన శక్తిగా దీవించండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పిన మాటలు. కానీ వీరు లేనిపోని ఆ అంత్యకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, అసలు అప్పుడు మనం ఉంటామో తెలియదు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆ కాలములు సమయములు తండ్రికే తెలుసు, నాకు తెలియదు అని శిష్యులతో చెప్పాడు. అయినా కూడా దాని గురించి మీ పని తెలుసుకోవడం మీ పని కాదని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తే, ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుందని కొన్ని బోధనలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాకడ సమయం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రాదా అది మనకు అనవసరం. మనం భూమి మీద జీవించినప్పుడే మన యొక్క పాపాలని మన యొక్క తప్పిదాలని కడుక్కొని యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గరికి మనం రాగలిగితే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తానికి అవకాశం ఉంది. ఆ రాకడ సమయం కోసం మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. అది ఎప్పుడు వస్తే మనకేంది, అసలు మనం ఎప్పుడు పోతామో మనకు తెలుసా?